Alcara Water Solution. Solution for hot water problems. Contact 9399906356. నమస్కారం. మనతో పాటు అందశ్రీ గారు ఉన్నారు. అందశ్రీ గారు అంటే పరిచయం అవసరం లేని పేరు అది. వాగ్గేయకారుడిగా, లోకకవిగా, ప్రజాకవిగా అందరికీ, తెలుగు వారందరికీ చిరపరిచితమైన వారు, స్థిరపరిచితమైన వ్యక్తి. వారు మనతో ఉన్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం వారు రాసిన పాటను తెలంగాణ జాతి గీతంగా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంలో అందశ్రీ గారి యొక్క పాట ప్రయాణాన్ని, వారి జీవిత ప్రయాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అన్న. నమస్కారం సోదర. ఈ మీరు అండి ఇవన్నీ ఉండవు కాబట్టి అమ్మకు శరణాగతి చెప్తున్నా, మాతామహుల పాదాలకు శిరస్థానమామి చెప్తున్నా, కొప్పర కవులకు. ఇప్పుడు మీరు శరణాగతి అంటారు కదా, ఈ శరణాగతి మీరు అనే మాట మీకు ఎప్పుడు ప్రవేశించింది? మీకు చాలా గొప్ప పదం వాడితేందయ్యా, కొత్త పట్టేసినావు నన్ను. శరణాగతి అని ఎందుకంటారంటే, మనకు ఉపనయన ధర్మాలలో ఒకటి, ఉపదేశ ధర్మాలల్లో ఒకటి దీన్ని వాచకంగా వాడతారు. అది ప్రామాణికంగా ఇది మనకు అష్టవక్ర జనకుని సంవాదంలో కూడా అక్కడక్కడ కనబడుతుంది. గొప్ప పదం వాడినరు తెలుగు భాష. ఇప్పటి వరకు దీని నిర్వచనం చెప్పకుండా నాకు వచ్చింది ఏంటి అంటే, నాకు ఉపదేశం చేసినప్పుడు గురువులకు ఒక ప్రామాణికత ఉంటుంది. తను, ధను, మను ఈ మూడు త్రికరణాలను గురువు పాదాల సమర్పించుకున్నప్పుడు, ఈ మూడుని త్రికరణ శుద్ధిగా ఎవరైతే సమర్పించుకోవడం జరుగుతుందో, ఇక వాడేముంటాడు, జీర్ణమై ఉంటాడు కదా, శూన్యమై ఉంటాడు కదా. వాళ్ళ ఆశీస్సుల పూర్ణత్వములో జీర్ణావస్థలో వాడికంటూ వానిదంటే ఏమి ఉండదు కదా. అందుకు ఆ పదవాచకమే అమ్మకు శరణాగతి, శరణాగతి, శరణాగతి. అందశ్రీకి ఏది అందినా అది అమ్మకే అందినట్టు, ఏదొచ్చినా అది అమ్మే అందించినట్టుగా మీరు ఎప్పుడు భావిస్తూ ఉంటారు. అంటే నాకు ఉపదేశం చేసిందేమో నా 15 ఏటనో 14 ఏటనో అనుకుంటాను. నా బాపు మల్లారెడ్డి, జక్కిరెడ్డి మల్లారెడ్డి గారు అని, నేను ఆయనకు జీతగాన్ని, పశువుల కాపరి జీతగాన్ని. తదనంతరం వ్యవసాయం నేర్చుకున్నాను. మా బాపు కంటే నా పసిబేగుల ఆకలి తీర్చిన మా బాపమ్మ జక్కిరెడ్డి రాధమ్మకు కూడా నేను శరణాగతి చెప్పాలి. ఈరోజు 2 ప్రాథమికమైన పాఠశాలకు ఉమ్మడి ఓరుగల్లు జిల్లా జనగామ నియోజకవర్గము రేబర్తి అనే మరి గ్రామం, అంటే వరంగల్ జిల్లాలో ఉన్న ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఒక 10 పేరు గన్న ఊళ్ళల్లో మాది కూడా ఒక ఊరు, పెద్ద ఊరు. అక్కడ ఆ ప్రాథమిక పాఠశాలకు కూడా పాఠశాల కూడా అది పాఠశాలనే, ఇంకొక పాఠశాల లేదు. నువ్వు అటుపోయావు. ఎందుకంటే పాఠశాల కాదు, పాఠశాలే ఉంటుంది, పాఠశాల. అట్లా ఆ ఊరికి కూడా దండం పెడతాను. వీళ్ళందరికీ పేరు పేరున మీకు కూడా, మా శర్మకు కూడా దండం పెట్టాలి. ఎందుకంటే తాత వాళ్ళను విన్నప్పుడు నా ఆత్మకథ రాసుకోవాలనుకొని ఎవరో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళనే ఫస్ట్ ఉచ్చరిస్తాను. ఇప్పుడు వీళ్ళందరికీ దండం పెట్టిన కాబట్టి ఒక్క పదంతో మొదలు పెడదాము. జిల్లవోరు గల్లు జిజ్ఞాస నా ఇల్లు మా ఊరు రేబర్తి మంచి స్ఫూర్తి అందెనందెశ్రీగా అలరించు రాగాల ఆత్మమేలు కలుపు అవనిలోన నిష్ట కలిగి ఉన్న కష్టాల నిద్రీదు మనిషి కందని విద్య మహిని గలదే. పల్కపల్పం బట్టి పాఠశాలకు బోలే అచ్చు అల్లులు కాస్త అభ్యసించి కలము బట్టాను కరమున కళ్ళు తెరచి పారజూశాను లోకాన్ని పట్టుబట్టి ప్రజల భావాల కవితలుగా పల్లవించు వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ, వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ. వాక్కులమ్మకి సరస్వతీదేవికి మీ ప్రణతులు అర్పించారు. అంటే ఇక్కడ కూడా ఒక్క చిన్న నువ్వు, ఎందుకంటే మహాపండితుల వంశాంకురాలివి, నేను నీకు భాషకు చెప్పగానే నా అర్థంలో వాక్కులం అంటే శారద కాదు. నారాయణ రెడ్డి సార్ కూడా వాక్కుల ఏం పేరు నీ బిడ్డల పేర్లు అంటే, పెద్దది వెన్నెల, చిన్నది వేకువ, మధ్యన తల్లి మా అమ్మ, వాక్కులమ్మ అంటే సరస్వత అంటే కాదు అంటాడు. కాదు అంటే పరాచకమా అంటాడు. పరాచకం కాదు, ఇంకొక జన్మ. నువ్వు మళ్ళెత్తిన దాని అర్థం తెలియదు. వాక్కు అనగా వేదం, వాక్కు అనగా జ్ఞానం. వాక్కు బైబుల్లో కూడా ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇంత ప్రామాణికత ఉన్నది వాక్యం అంటారు కదా. కాబట్టి
ఒక పద్యం కూడా నాన్నగారు రామరాజు గారు సత్యలో కనబడిండో కానీ బృదురాజు రామరాజు. నాన్నగారు ఒక 21 సంవత్సరం ఆయన నీడల మా అమ్మ సూరమ్మ వాళ్ళ నీడలో పెరిగే అదృష్టం కలిగింది నాకు. అక్కడ ఒక పద్యం రాశాను. బ్రహ్మ ఇల్లాలువా భారత వాణివా కాదమ్మ తరికించ కవన జగతి అక్షరము నీ రూపు అది సృష్టి కనుచూపు అజరామరము నీవు అవని చదువ ఆకారముగ లోక ప్రాకారమై నీవు ప్రాణుల పరుగుడు ప్రణవరూపి తేనీయలను చిందు తెలుగు భాషే కాదు ఎల్ల భాషలకెల్ల తల్లి నీవే కడుపు పంటగ కవులను గన్న తల్లి కవిత గుడిలోన వెలుగొందు కలుపవల్లి కోటి భావాల కొనగోట మీటి నోట వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ. బ్రహ్మ నిన్నగాక మొన్నొచ్చిండు కదమ్మా, వాడికి ఇల్లాలు వేయింది నువ్వు. మొత్తం ప్రణవం ఓంకారం కదా, అది కదా వాక్కంటే. నాదం అక్కడి నుంచి కదా అన్ని అది కదా వాక్కంటే, సర్వం ప్రణవము ఓంకారము ఇది కదా. అంటే ఈ ఓంకారాన్ని కూడా ఒకసారి నా గురువులను గుర్తు చేసుకోవాలి. అకారము బ్రహ్మ, ఉకారం విష్ణు, మకారం మహేశ్వర అంటారు కదా. అదే అకారం. అయితే వీళ్ళు మనం అనుకున్న రూపాలు కాదు, నా దేహంలో ఉన్నారు కదా మరి వాళ్ళు. దేహమే దేవాలయం అన్నారు కదా. అట్లా ఆ ప్రణవమే నా అమ్మ, ఆ ప్రణవమే నా ప్రాణమే ప్రణవము, ప్రణవమే నా ప్రాణం. ఈ రెండు సంగమములో అమ్మ వాక్కులమ్మ. అట్లా ఏదైనా చరణ అదే ఓంకార స్వరూపం అనమాట. అంటే నాదము మొత్తం ఈ జీవము విశ్వం మొత్తం కూడా నాసా వాళ్ళు కూడా అన్నారు కదా, మొత్తం ఆ ఓం అనే శబ్దం వినిపిస్తుంటుందని కనిపెట్టారు. తర్వాత ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనం కనిపెట్టాము. అది ప్రణవనాదం కదా. ఆ ఓంకారమే దానికి మూలమైన అమ్మే మీ అమ్మ, ఆమె ఆ వాక్కులమ్మ. అంతే కదా. తెలంగాణ ప్రభుత్వం 2014లో ఏర్పడింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత 2024 కరెక్ట్గా 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే వచ్చిన తొలి రోజుల్లోనే మీరు రాసిన తెలంగాణ జాతి గీతాన్ని, జై జై హే తెలంగాణ జయకేతనం గీతాన్ని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది కదా. మీకు ఏమనిపిస్తుంది ఇది విన్న తర్వాత? సోదర, ఇక్కడ ఏమనిపిస్తుంది అనేది సంతోషం ఉంటుంది, ఆనందము, సంతోషము, దుఃఖం 3 త్రివేణి సంఘంగా జడేసుకుంటే ఒక అమ్మ జడలో 3 పాయలు ఉంటాయి, మనకు 2 కనబడుతుంటాయి, ఒక పాయ కనబడదు. అలాగనే ప్రకటించినందుకు సంతోషపడాలి, 10 ఏళ్ళు అణచినందుకు దుఃఖపడాలి. లేదు సకలము తెలుసు నాకు అన్నవాడే తెలంగాణను సర్వనాశనము చేశాడు. మరి ఏం తెలియనోళ్ళు తెలంగాణ అంటే ఏమి తెలిసిందా తెలవలేదా అని నాకు ప్రశ్నార్థకంగా ఉన్నది. అయినా వాళ్ళకు కూడా ఒక విన్నపం చేస్తా. నేను దీనికోసము కృతజ్ఞతాపూర్వకమైన 6 నమస్కారాలు చేయాలి. నా భాషలో 6 దండాలు. ఫస్ట్ దండం నా తెలంగాణ మట్టికి, నా తెలంగాణ జాతికి కృతజ్ఞతాపూర్వకమైన దండం పెడుతున్నాను. రెండో దండం నా తెలంగాణ ఉద్యమ కాలానికి దండం పెడుతున్నాను. మూడో దండం ముమ్మూర్తుల శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పెడుతున్నాను. నాలుగో దండం నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణని ఫస్ట్ ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా తర్జనలు భర్జనలు పడుతున్న కాలముల్నే తెలంగాణ సరిహద్దులకు కారిడర్ గీసిన వాడిని. ఈ పాట నాదని కూడా చాలామందికి తెలియదు. అలా నా ఊరు తెలంగాణ అన్న కదా. ఈ 4వ దండము నా ఊరు అంటే తెలంగాణ, అంటే నా ఊరు బడి బతకాలి. తెలంగాణ అంతా మీ ఊరే, అంతే కదా. నా ఊరు బడి, నా ఊరు బడికి, బడి పిల్లలకు, పంతులమ్మలకు, పంతులకు 4వ దండం. 5వ దండం నా అమ్మ విముక్తి కోసం, నా రాష్ట్ర సిద్ధి కోసం అశువులు వాసిన అమరత్వానికి, దిగంతాలు తలదిప్పి తెలంగాణ ఉద్యమాన్ని తిలకించేలా చేసిన కంఠాలకు, రాసిన కవిత్వపు గంటాలకు 5వ దండం. 6వ దండము శ్రీ శ్రీ ఏనుముల
రేవంత్ రెడ్డి అని మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్లకు నన్ను గదిపిన ప్రతి చెయ్యికి చెయ్యెత్తు దండం, నన్ను గదిపిన ప్రతి చెయ్యికి కూడా దండం. ఈ పాట ఎప్పుడో పుట్టింది కదా. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే మన శంకరంపాడి సుందరాచార్య మా తెలుగు తల్లికి మల్లెపూతండ ఎలాగో తెలంగాణ ప్రాంతానికి ఒక జాతి గీతంగా, తెలంగాణ జాతి గీతంగా ఎప్పుడో అవతరించింది గీతం. ఇప్పుడు దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కొన్ని వేల మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు చాలామందికి ఆ పాట వచ్చు. ఇప్పటి నుంచో మారుమవుతున్న పాట అది. ఆ పాట ఎలా పుట్టింది సార్? ఈ పాట పుట్టడానికి బలమైన కారణం ఏంటి అంటే 2002 సెప్టెంబర్ 30 నాడు మా ఇందూరు జిల్లాలో కామారెడ్డి అనే ఒక నగరం ఉంది కదా, కామారెడ్డి అని ఇప్పుడు అది కూడా జిల్లా అయింది అనుకుంటా. ఆ జిల్లాలో కామారెడ్డి గంజిలో దుమ్దాం పురుడు పోసుకున్న నాడు ఏ పాట ముందు పాడాలి అన్నప్పుడు దీని బీజం పడ్డది. అప్పుడు మా అందరికంటే పెద్దవాడు గూడంజన్నతోటి పాడిపిద్దాం. వాడు రసమై బాలకృష్ణ కూడా ఉన్నాడు. ఒక్కరం కాదు, తెలంగాణ అంతా. ఇవాళ తెలంగాణ దుమ్దాము నాది నాది అన్న నకరాలు చేస్తున్న వాళ్ళకు దాని భిక్ష తన పాదు, ఆ పాదు పందిరి అంత అందశ్రీయే. అయినా అది కూడా తప్పే అంటాను. ఉద్యమము లేకపోతే, ఉద్యమ శక్తులు లేకపోతే, ఉద్యమం అనే ఒక ఉవ్వెత్తున లేచిన ఊపిరికి ఉద్దీపన జరగకపోతే ఈ పాట పురుడు పోసుకునేది కాదు, దుమ్దిం అంకురించేది కాదు కదా. అందుకోసం ఏ కీర్తి అయినా తెలంగాణ ఉద్యమానికే దక్కాలి, తెలంగాణ కవులకు దక్కాలి, తెలంగాణ కళాకారులకు దక్కాలి. దాన్ని పాదులై పందిలరై మోసిన ప్రజలకు దక్కాలి. ఆ పాట పుట్టుకకు అక్కడ బిజం పడ్డది 2002లో. 2002 సెప్టెంబర్ 30 నాడు. ఆ తదనంతరము ఒక 2 నెలలకు లోపు ఒక పల్లవిని జయ జయ తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి. ఇక్కడ నేను కొద్దిగా అదుపు తప్పుతున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. అంజన్న నువ్వు తోచిన పాట పాడే. లేదురా నువ్వే పాడరా, ఆయన సత్యలో కనబడు, నువ్వే పాడు, నువ్వు పాడితేనే ఇది బాగుంటుంది, అన్నీ చేస్తున్న వాడివి కదా, అది కూడా నువ్వే చేయరాదంటాడు. లేదే పెద్దోని ఉండగా అట్లా చేస్తారా. ఎంకన్నను కూడా పిలిచినాం, గోరటి ఎంకన్న. ఎందుకంటే వాడికి అలుగులు ములుగులు ఎక్కువ, పాపం మంచోడు, అలుగులు ములుగులు ఎక్కువ కదా. ఏమనుకుంటాడు, అరే బాలకృష్ణ ఎంకన్నను విలువ అంటే అన్న నేను నేను వాడ అని ఎవడికి ఎమురా అనుకునేటోళ్ళమే కదా. అంత సమాంతరమైన ఒక్క లెక్కలో ఉన్నమే కదా. అక్కడ తెలంగాణ ప్రస్థానమే మాకు ప్రాణప్రతిష్ఠ తప్ప మా వ్యక్తిగత ఆరాధనలు లేవు. అట్లా అన్నప్పుడు నిజంగానే మంచికో చెడుకో సత్యాన్నే చెప్పాలి. వాడు బాలకృష్ణ ఒక మాట అంటాడు, ఇవి పాదు నువ్వే పందిరు నువ్వే కదా, ఇక పాడడం కూడా ఏదో నువ్వు వాడు. ఏం పాడవాడాలరా ఇది ఏమంటే, నాకు ఓరుగల్లు చరిత్ర మీద, కాకతీయ ఓరుగల్లు సాంస్కృతిక సాహిత్యాల మీద ఒక 1200 సంవత్సరాలను 12 నిమిషాలలో రాసిన ఒక చారిత్రకమైన ఒక గేయం ఉంటుంది నాది, ఒక పోయం ఉంటుంది. అదే ఆ గీతమే ఈ గీతాన్ని రాయించింది అనిపిస్తుంది నాకు. ఆ గీతం ఏంటి సార్? ఏంటంటే, గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు అని, పాలకుర్తి సోమన్నను చూడు బమ్మే రాపోతన్నను చూడు, సర్వాయి పాపన్న ఏలి నా కిలాషాపురము కీర్తిని చూడు, నరిమెటాబచ్చన్నపేట చెరియాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాభైరన్ పల్లెను చూడు, పెంబర్తి ఒక చిన్నూరంట కలామ తల్లికి కన్నుల పంట, జాతికి విప్లవ వీరుల గన్న జాగోరే జనగామను చూడు, గలగల గలగల గజ్జల బండి. ఇట్లా 1200 సంవత్సరాల చరిత్రను ఇది కూడా ఒక 10 ఏళ్ళు రాసిన. దాన్ని 10 ఏళ్ళల్లా నాకు సత్యలో కనబడిండో మా శేఖర్ అన్న, యలమంచి శేఖర్ అన్నని, ఈ నగరంలో ఇంత రొమ్మిరిచి నిలబడ్డందుకు ఆయన కారకుడు. ఈ మన ఐడ్రీము ఈ నేపథ్యంగా ఆయనకు కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. అరే ఇంత గొప్ప గీతానికి శిరస్సు లేదు కదరా అంటాడు. నాకు 2 గీతాలకు శిరస్సు లేదన్న వార్త వచ్చింది. ఇది శిరస్సు ఎందుకు లేదు, ఇంత పరుగెత్తుతుందన్న అంటే, గడిద ప్రపంచ రాజకీయాలలో 63 ఏళ్ళు చక్రవర్తిగా ఏలిన ఏకైక వ్యక్తి గణపతి దేవుడు. వాడిని చూపెట్టకపోతే ఈ పాటకు శిరస్సు ఎట్లున్నట్టురా. గణపతి దేవుడు. అలాగనే రుద్రమాదేవి లేకుండా కాదురా,
రుద్రమాదేవికి విద్య నేర్పిన గురువు లేకపోతే ఎట్లయితుంది అంటే నిజంగా ఒళ్ళంతా నిజంగా లేదు శిరస్సు అని అప్పుడు ఒకటి రాశాను. 60 ఏళ్ళు చక్రవర్తిగా అల్లదిగో అజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగా ప్రజల గుండెలో గణపతి దేవుడు గూఢచారులకు అందని గుట్టుగా రుద్రమామ్మను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద శిరస్మరణీయుడు శివదేవయ్య. నృత్యరీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచారుడు పేరుని శివతాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేనాని గలగల గలగల గజ్జల బండి గల్లుజూడు. అట్లా ఆ పాటతో మొదలుపెట్టి గజ్జల బండి గట్టి తెలంగాణ ప్రతి పల్లెకు ఆ పాటల బండి పరిగెత్తింది. ఆ ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఏ తెలంగాణ ఊపిరి జల్పని నేపథ్యం ఉన్నదో ఆ ధూమ్ధాము ఊపిరి జల్పడం కాదు, దుందుబులు మోగించింది. ప్రతి గుండెను దుందిబిగా మార్చి మోగించింది. ఆ చరిత్రకు కారణభూతమైన చిన్న కార్యోన్ముఖుని చేసినందుకు ఆ ఉద్యమ కాలానికి అందుకే శరణాగతి చెప్పాను. ఇప్పుడు మీరు 6 నమస్కారాల్లో ఒక నమస్కారం ఉద్యమ కాలానికి కాలం గొప్పది కదా. ఇలా మీ దగ్గర ఇట్లా రొమ్మిర్చుకొని నిలబడ్డాను అంటే ఆ ఉద్యమం లేకపోతే నన్ను ఎవ్వడు దేకేవాడు, ఎవ్వడు కానేవాడు. అందుకోసం మొన్న ఒక పదమన్నాను, ఆ తర్వాత వస్తాను నేను దానికి. ఇప్పుడు ఈ పాట పుట్టుక నేపథ్యం ఈ పుట్టుక నేపథ్యం నుంచి అక్కడ వచ్చిన నేపథ్యం నుంచి ఒక 2 నెలల తర్వాత ఈ పాట బీజం మాత్రం ధూమ్ధామ్ కోసమే పడ్డది. కానీ దాని పుట్టుక తెలంగాణ రచయితల వేదిక మీద పురుడు పోసుకున్నది. ఇది 2 నెల కదా, ఇది మార్చి 2 తారీఖు. ఇదే నెలలో 2 తారీఖు నాడు 2003లో తెలంగాణ రచయితల సభ జరుగుతుంది సిద్దిపేటలో. ఆ వేదిక మీద ఒక పల్లవి 2 చరణాలతో తెలంగాణ రచనల వేదిక మీద జయ జయ తెలంగాణ అనే గీతం పురుడు పోసుకున్నది. అక్కడి నుంచి ఒక 3 నెలల తర్వాత ఆదిలాబాదులో ఒక పెద్ద సభ జరుగుతుంది. ఇక అక్కడి నుంచి ఆ గీతం వెనుదిరగలేదు. అంతకుముందు జెండా గీతంగా సిద్ధారెడ్డి సారు గీతం పాడేవాళ్ళు. నాగేటి సార్లలో నా తెలంగాణ మన దేశపతి శ్రీను పాడేటోడు. అది జెండా వందనం చేసుకునే వాళ్ళు. అలా ఈ గీతానికి 2 పాయలు, దీనికి 2 వేదికలు ఉన్నాయి. అక్కడ తెలంగాణ రచయితల సభ ఉన్నది, ఇక్కడ ధూమ్ధాముకి ఇది ప్రథమ గీతమైంది. ఇది పాడకుండా ఇది నేపథ్యం లేదు. ఇక ఆ ఆదిలాబాదులో వాడిన తర్వాత మాత్రం ఆ రోజు కూడా ఒక మాట చెప్పాలి, చెప్పకపోతే అబద్ధం అవుతుంది. దేశపతి శ్రీనివాసు ఆల్చంగ్ వచ్చిండు, జెండా వందనానికి టైం అయింది. ఆ జెండా వందన గీతం పాడాలంటే సిద్ధారెడ్డి సారు పాట పాడాలి, మా దేశపతే పాడాలి ఆ గీతాన్ని. అవును ఆలస్యమైందని నేను టిఫిన్ చేసి వస్తా అన్నప్పుడు కూర్చున్నాడు, నిలబడ్డాడు వేణు సంకోచ్ గారు. సిద్దిపేటలో నేను పదమెత్తినాడే ఇది రేపు ఈ జాతి వాడుకునే గీతం అవుతుందిరా అని ఫస్ట్ దీనికి నామకరణ చేసింది మాత్రం వేణు సంకోచ్. అదే వేణు సంకోజు ఆదిలాబాదు వేదిక కాడ జెండా గీతం అటు మరి గీత పరివ్యాప్తి కోసము దేశపతి టిఫిన్ చేస్తానికి పోయిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ కాలం అట్లా రచన అట్లా రచన చేసుకున్నది. సిద్ధారెడ్డి మొన్న వాడిన గీతం ఉన్నది కదా, దాంతో జెండాని ఎగరేద్దామని. అప్పుడు జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లీ నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరం. మీలాంటి చదువరులకు ఒక ప్రశ్న ఉంటుంది ఇలా, 10 జిల్లాల నీ పిల్లలు అన్నారు, తాళం ఇరిగిపోయి తంతది అది. మరి జిల్లాల వాక్యం అది నాకు రాక కాదు. ఆ దీర్ఘం ఎప్పుడైతే పోతుందో మాత్ర పొడుగవడం వల్ల లయకు కూడా లొంగదు, అది తాళం తప్పిస్తుంది. అట్లా ఇప్పుడు 10 కాలాలు అంటే దాని అర్థమేనంటే చాలా కాలం అని అర్థమే కానీ అంతమనే కానీ అక్కడ ఏమి అలాగే 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అట్లా అది ఇక అవన్నీ నాకు ఏం తెలియదు. అట్లా అది పురుడు పోచుకున్నది. ఈ 2 వేదికలకు అది ప్రార్థన గీతంగా, ప్రథమ గీతంగా, తెలంగాణ జాతికి ప్రభాత గీతంగా పాఠశాలలలో అది ఊరేగిన విధానము. ఆ రోజు శర్మ ఒక మాట చెప్పాలి, ఇదొక్క సమయమే నాకు. ఈ పాటను
అచ్చేసుకున్న కాగితాలను కొన్ని కోట్ల కాగితాల పాటలను ఉద్యమ వేదికల కాడ పంచుకున్నారు, ఇట్లా మడతేసుకొని లారీల కొద్ది అచ్చేసారు దాన్ని. ఆ రోజు ఘనకీర్తిని, ఆ పాట పుట్టించిన దుమారము, ఆ పాట మోగించిన దుందుబులు చూస్తే ఇవ్వల్లటి అధికార ప్రకటన నాకేమో పెద్ద సంతోషము కలగలేదనను, కానీ ఆనాటి సంతోషానికి మాత్రం ఈ సంతోషం అందదు. ఒక్కటి మాత్రం కేసీఆర్కు వినమ్ర నమస్కారాలు ఎందుకు చెప్పాలంటే, ఖచ్చితంగా చెప్పాలి, నా ముందట బలమైన వాడు లేకపోతే, అతను చూస్తే బక్క మనిషే కానీ సంకల్పములో చాలా బలమైన వాడు. నన్ను ఒక అనామకుడే అనుకున్నాడు, కానీ నేనెంత బలవంతున్నో సార్ ఇప్పుడు చవి చూచాడు. నేను అమ్మకు అక్షరానికి శిరస్సు వస్తా కానీ అధికారాలకు వంచే తత్వం కాదు. కాటిక కంటి నీరు చనుకట్టుపోయిన బడ ఏల నేర్చదు కైటప దైత్యం అర్ధనుని గాదిని కోడలా ఏ మదాంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నిగనిపోయి అల్ల కర్ణాటక కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్న పోతనా నా డిఎన్ఏ. మా అయ్యవాడు, వాడు పుట్టిన నెల మీద పుట్టిన కావున వాని పద్యాల దుందుబుల దుమ్ము నాకు నా ఒళ్ళంతా పులుముకున్న కాబట్టే 600 సంవత్సరాల తరువాత ఒక దరిద్రం, ఇంకోటి చెప్పాలి, ఇది దరిద్రం అనే అంట, దర్భం కూడా అని అంటాను. రేచల్ర పద్మనాయకుడైన సర్వజ్ఞ సింగభూపాలుని కొలువులో నా కవిత పితామహుడు, నా కవిత మాతృమహుడు పోతనను కోట నుంచి వెళ్ళగొడతారు. సర్వజ్ఞ సింగభూపాలుడు యలుమ రాజ్యమే. అవును, అంకితం ఏమంటాడు ఇవన్నీ కదా, నేను ఇవ్వని అంటాడు కదా, మరి దరిద్రం మళ్ళీ యలుమ రాజ్యం వచ్చింది కదా 600 సంవత్సరాలు, మరి వారసత్వం దిగాలే కదా. ఇగో ఈ అనామకుడిగా దిగింది. ఈ అనామకుడిగా దిగి ఏం చేసింది చెప్పిన, ఎప్పుడో చాలా ముందు చెప్పిన. ఒక్కటే ఎందుకు చెప్తానంటే, ఇద్దరికి వినమ్ర నమస్కారాలు ఇవ్వాలి. నన్ను అనుసాలనుకున్న కేసీఆర్కు కూడా దండమే పెడుతున్నాను హృదయపూర్వకంగా. అతను గన అహంకారముతోటి ఆ గీతాన్ని అణచకపోతే, నాకన్నా చిన్నపిల్లగాడు రేవంత్, నన్ను ఆకాశానికి ఎత్తిచ్చే శక్తి కూడా అతనికి వచ్చేది కాదు. ఇలా రేవంత్కు 2 రెక్కలు, లేవడానికి, ఏలడానికి, ఒక ధర్మంగా రేపు పేలడానికి కూడా 2 రెక్కలు ఎవరంటే, ఒక రెక్క కేసీఆర్ అయితే ఒక రెక్క అందశ్రీ. ఈ పాట ఇచ్చిన నిజంగా తన కీర్తిని పరిపూర్ణత చేసినందుకు, మొత్తము కీర్తి అల్లా నువ్వు 10 ఏళ్ళు అనిచినందుకు 10 నిమిషాలలో ప్రకటించి ఆకాశమెత్తు కీర్తిని మూటగట్టుకున్నాడు. ఇలా యాక్చువల్గా ఈ పాట కేసీఆర్ కూడా చాలా ఇష్టమైన పాట అంటారు. ఖచ్చితంగా అది కూడా ఒకటి చెప్పాలి సోదరా, నిజంగా అది కూడా చెప్పాలి. సత్యలోకాన పోయిండో ఉమాపతి గారని ఇంజనీర్ ఉండే, ఏలే నరేందర్ శిష్యుడైన ఆర్ఎస్ఎస్ నేపథ్యములో ఉన్నవాడు. ఈ మాట చెప్పకపోతే కూడా ఆత్మద్రోహం అవుతుంది. ఈ పాటకు అత్యంత శక్తినిచ్చిన వాడు కేసీఆర్ అనుకుంటాడు, తప్పు కాకపోవచ్చు, కానీ తప్పటడుగు వేయడంలో ఆయన తప్పుగా నేను ఇలా భావన కూడా తలబోయాను. ఈ పాట శక్తి మాత్రం ఉద్యమంది, ఈ పాటకు ఊపిరి మాత్రం ప్రజలది. ఇంకా దీని పల్లవికి ప్రాణప్రతిష్ఠ చేసింది పాఠశాలలది, పంతులది అని చెప్తే కదా ఇప్పుడు. అవును, ఆ రీతిగా ఈ పాటను ఒక ఉద్యమానికి ఊతమంగా శక్తిపాతంగా చేసినవాడు ఉమాపతి గారు. ఎందుకు ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు కాబట్టి 1,00,000 మంది విద్యార్థులతోటి జాగరణ సేన, ఒక్క తెలంగాణ ఉద్యమానికి ఒక రక్షణ కవచంగా ఉండాలని ఆయన ప్రవేశపెట్టిన జాగరణ సేనకు మొట్టమొదటిసారి ప్రార్థన గీతం అని చెప్పి, తన సైతం లేచి నిలబడి సెల్యూడు చేసి తల వంచి ఆ గీతానికి ప్రార్థన పాటించినదల్లా కేసీఆర్ ముందున్నవాడు అని చెప్తాను. లేదు లేదు,
అదే చాలది 1,00,000 మందితో ఇది కోట్ల మందిని చేరాలన్న తలపు. నిన్న మా వాళ్ళు చాలా పతివద మాటలు మాట్లాడారు. ఇక కోపం వస్తుంది. ఇక్కడ కోపం వద్దనుకుంటున్నా కాబట్టి వాళ్ళు చెప్పినవి అన్ని అబద్ధాలే. ఆత్మవంచన గీతంగా ఆత్మవంచన అహంకారాలతోటి ఈ గీతాన్ని ఎంత పరాభవించాలో అంత పరాభవించారు. మరి అంత చేసిన వాళ్ళు మూర్ఖులారా, ఉద్యమంగా అన్నది దాన్ని. మీరు దానికి పురుడు పోసి పేరు పెట్టిండ్రు ఇది జాతి గీతమని, ఇది మా రాష్ట్ర గీతమని, ఇది మా ప్రార్థన గీతమని. అమరగాయకుడు రామకృష్ణ గారిని కూర్చుండబెట్టి కేసీఆర్ స్టూడియోలో అన్ని చేసినారు. మేమే చేసినామంటారు, మేమే పాడినామంటారు. ఈ పాటకు సంగీతం ఎవడు చేసిండ్రంటే ఒక్కడు చెప్పాడు. ఈ పాటకు సంగీతం చేసిన పిల్లగాని పేరు రామాచారి. ఇలా వాని దగ్గర పాటలు నేర్చుకొని గాయకుడు ఉండడు ఈ సినిమా ఇండస్ట్రీలో. చిన్నపిల్లలందరికీ అదే ట్రైనింగ్ ఇస్తున్నాడు. అవును. ఆ బాలులకు సంగీతము దానం చేసిన ఆ పిల్లగాడు చేసిన ఒక్కరోజన్న వాడి పేరు చెప్పారా? గౌరవం వానికి పెరుగుతుంది, మనకు పెరుగుతుంది. రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ పిల్లగాడు దీనికి సంగీతం సమకూర్చాడు. ఇది ఫస్ట్ బాలన్న పాడాలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాడు పాడాలి. అప్పుడు చంద్రబాబు అందరూ తెలంగాణ వద్దనట్టులే, ఒక కేసీఆర్ తప్ప, ఇక్కడి ప్రజలు తప్ప, ఇక్కడి ఆత్మగౌరవం తప్ప, ఇక్కడ ఉద్యమ శక్తులు తప్ప, ఇక్కడ భూమిపుత్రులు తప్ప ఏ ఒక్కడు తెలంగాణ రావాలనుకోలేదు కదా. అలాంటి సంఘర్షణలో పురుడు పోసుకున్న గీతాన్ని పరివ్యాప్తి చేసింది నేను. వాళ్ళ కోసము, వాళ్ళు పరివ్యాప్తి కోసం కాదు, వాళ్లకు ఆంతర్లీనపు అవసరం కోసము దీన్ని పరివ్యాప్తి చేసుకునే నేపథ్యం ఒకటి ఉన్నది. దాన్ని కూడా చెప్పాలి. అట్లా రామకృష్ణ గారితో పాడించిన పాట కూడా ఎన్ని ముక్కలు చేసినో తెలుసా ఈ దుర్మార్గులు? రికార్డింగులో పట్ట తెగిపోతుంది. మీలాంటి సంగీత జ్ఞానం ఉన్నోళ్ళు అప్పుడప్పుడు కరెక్ట్గా అతికిస్తారు. ప్రాథమిక గీతంలో అన్ని కట్టింగులే, అన్ని కట్ తెగిపోతుంది. ఒక్క మనవి చేస్తాను శర్మ, మీ కర్మ కాకపోతే, మీ దరిద్రం కాకపోతే, ఇలా దీని కీర్తి బావుటాను ఎగరేసుకొని రొమ్ము జర్చి నిలబడే మీ అస్తిత్వాలు ఎంత పడిపోయినాయి రయ్యాల. మాదా మేమా అసలు అరతున్నదా మీకు? ఒకవేళ వాడు మూర్ఖుడు 4 చరణాలని మా సారు చెప్పుతుంటే 12 చరణాల పాట పెట్టుమంటాడు ఒకడు. చదువుకోలేదు కదా, అజ్ఞాని కదా, అందశ్రీ మూర్ఖుడు కదా, అహంకారి కదా. మీ ఐడ్రీమ్ నేపథ్యంగా చెప్తున్నాను. నాకు అహంకారమే కరెక్ట్ నా అనువాలైతే నేను గింతెత్తు లేచేవాడిని కాదు. అమ్మ తెలియదు, నాన్న తెలియదు, కులము తెలియదు, నాన్నవాడు తెలియడు, ఎవ్వడు తెలియని నన్ను ఇంతెత్తులకు ఎందుకు లాబట్టిందమ్మ? మరి ఇక్కడ ఒక తమాష ఉంటుంది. 1000 సంవత్సరాల పాటకు కవిత గౌరవం ఇవ్వలేదు తెలుగు సాహిత్య వేదికలు. ఇక దానికి కవితా గౌరవం ఇవ్వని కొడుకులు కావ్య గౌరవం ఎలా ఇస్తారు? ఇయ్యరు కదా. నేను చేసింది ఎవ్వరికి అంతు చిక్కని ఒకే ఒక్క రహస్యం. నేను పదమెత్తితే కవిత్వము ఒళ్ళంతా బులుముకొని ఆకాశమెత్తు లేస్తుంది దాని ధూళి. పుప్పొడి అంటారు కదా. అవునవును, పుప్పొడి లేస్తుంది కదా, అలా లేస్తుంది. కవితా గౌరవమే కాదు, నేను ముట్టుకున్న కవిత్వానికి, పాటకు, వచనానికి, వితు పద్యానికి కూడా కావ్య గౌరవాలు కూడా నిక్షిప్తం చేసి ఉంటాయి. అందులో కలిసే ఉంటాయి, అన్నీ కలిసే ఉంటాయి. అందుకోసం ఈ పాటలో ఈ పాట మేము నిజంగా నేను ఆ పాట పెట్టొద్దన్నాను అనుకుందాం. వినాలే ఓ మేధావులారా, ఓ పతివత మాటలు పట్టిన పండితులారా, మీకు ఒక మనవి చేస్తాను. నేను మూర్ఖున్నైతే నన్ను జనములో నిలబెట్టి వీడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, మేము రాష్ట్రగీతంగా ప్రకటిస్తామంటే వాడు మంకు పట్టుబట్టి అహంకారిగా మా పాట వద్దంటుండు అని ఎందుకు నన్ను దోషం చేయలేదు? అప్పుడు 2014లో కూడా ఈ పాటను ప్రకటించారు, అసెంబ్లీలో కూడా దానికి అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఆగిపోయింది కదా. ఎందుకు ఆగిపోయింది అని వాళ్ళే జవాబు చెప్పాలి, నేను చెప్పను.
నేను ఆగిపోలేదు కదా. మీ అహంకారం 10 ఏళ్ళు పాలన చేసిన మీ శిరస్సు మీద శివతాండవము చేస్తూనే ఉన్నది కదా. ఇవాళ ఏం చేసింది ఆ గీతం? దక్షయజ్ఞం చేసింది, వీరభద్రుడై విజృంభించింది, మీ కంఠాలను తెలియకుండానే తెగనరికి నేల మీద రాజకీయ డెత్ చేసింది. అది తప్పు గీతాంది కాదయ్యా, మీది. అసెంబ్లీలో పరువు పోగొట్టుకుంటుంది. వాడు బర్ర కాచిండు, గొడ్ల కాచిండు, చదువుకోలేదు, వాడికి కవిత్వం వస్తుంది. మీ దగ్గర చదువు, మీకు కవిత్వం వస్తుందా? కాదు కాదు, సయాన సారు ముఖ్యమంత్రే కాదు, సయాన కవి కదా. నా కవిత్వం అవమానమయ్యా. మీరు కవులని కవులే మీరు, కాదనను, కవులే. ఎక్కడ చూసినా కవులే, ఎప్పుడు చూసినా కవి సమ్మేళనాలే. కవేడురా మరి. కవి అనగా పొద్దు పడుపు నానయ్, కవి అనగా పొద్దు పడుపు, పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. మీరు కవులే. కవిని కాలం మాత్రమే కంటది. కవి పొద్దు పడిచినలాగానే ఉంటాడు, పొద్దు తిరుగుడు పువ్వులాగుండడు. అది కాలము కవిని గన్నది, ఆ కవిని ఆ కాలము ఆ కవిని గన్నది, వాని కవిత్వాన్ని కూడా గన్నది. ఇయ్యల్ల మీ పుణ్యమే అది ఆకాశమెత్తు శిరస్సెత్తి రొమ్మిరిసి నిలబడ్డది. దానికి ఆ దమ్ము ఆ దర్భ వచ్చిందంటే ఈ మట్టి భిక్ష తండ్రి. అంటే ఈ పాట చాలా సుదీర్ఘమైంది కదా, అనేక చరణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కంప్లీట్గా మీరు రాసిన చరణాలన్నీ అన్నీ తీసుకుంటున్నారు? ఉండవు. ఇదొక మాట చెప్తాను, అందరికీ తెలిసి ఉండవలసిన విషయం ఏంటి అంటే, ఎవ్వరు ఏలు పెట్టినా ఎవ్వడు కాలు పెట్టినా 4 చరణాలలోనే కనబడతారు వీళ్ళు, అవతల కనబడరు. దీనికి నాన్నగారు చెప్పిండు కదా, దీనికి శిరస్సు లేదురా అంటాడు రామరాజు గారు, బృదురాజు రామరాజు గారు. ఆ పాటకేమో శేఖరన్న చెప్పాడు శిరస్సు లేదని. ఈ పాటకి ఇంత గొప్ప గీతానికి శిరస్సు లేదు కదరా గాడిద అంటాడు. అంటే ఎట్లా? ఏమో నీకు తలకాయ లేదా నాకు తలకాయ లేదని నేను ఏడ్తా. లేదు బిడ్డ, ఇంతటి గొప్ప కీర్తి ఘటించబోనున్న గీతానికి శిరస్సు లేదురా అంటాడు. ఎందుకు లేదు? అవురా, నన్నయ్యనే మీకు ఆదికవి కదా. ఒకవేళ వానికన్నా 100 సంవత్సరాల కవి మీ తెలంగాణలో పుట్టుంటే వాని పేరు లేకపోతే ఈ గీతానికి శిరస్సు ఎట్లున్నదిరా అంటాడు. 100 సంవత్సరాల ముందా? అవునరా, 100 సంవత్సరాల ముందే. ఎవరతని పేరు? పంపకవి. పంపకవి వాళ్ళకి ఆదికవి అయ్యాడు. నేను పంపకవి. నాన్నగారిని అడిగిన, ఈయన కన్నడీకుడు అంటాడు కదా నాన్నగారు. విక్రమార్క విజయాన్ని, వ్యాసభారతాన్ని కన్నడంలో లిఖించాడు కదా. ఈయన కన్నడీకుడు కదా, తెలుగువాడట గాడిద. తెలుగువాడురా, నీ తెలంగాణ వాడురా. తెలుగు సాహిత్యానికి అధికార భాషా హోదా అంటే తెలుగు సాహిత్యానికి అధికార భాషను రాజభాషగా అధికార గౌరవాన్ని తెచ్చిన జినవల్లభుని పద్యం ఫస్ట్ తెలుగు కందము కదరా. బొమ్మలమ్మ గుట్ట కరీంనగర్ కుర్కిరాల శాసనం. ఈ జగిత్యాలకు పోతుంటే కరీంనగర్ నుంచి ఇక్కడ అన్ని గుట్టలను కొట్టుకొని అమ్ముకుంటారు దొంగలు. రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఆ గుట్టను మన వాళ్ళు తెలంగాణ రచయితల వేదిక, మీలాంటి సాహితీవేత్తలంతా మన ఆంధ్ర తెలంగాణ కాకుండా మొత్తం కలిసి తెలుగు నేలంతా ఆ గుట్టను ముట్టుకోవద్దని పట్టుబట్టి ఆ గుట్టను, ఆ పాలకు అది ఆ జినవల్లభుని పద్యాలున్న గుట్టను రక్షించుకున్నాము ఇలా మనం. ఆ జినవల్లభుని అన్ననే కదా పంపకవి. ఇంకొకటి కూడా మనోళ్ళకు చాలా తెలియదు, ఆ ధర్మపురి క్షేత్రం ఉన్నది కదా పంపకవి. పంపకవికి అగ్రహారం, అది అగ్రహారంగా ఇచ్చారు. అది అందుకోసం అక్కడ మొదలు పెట్టాను. అదే రాత్రి బోధన పోయి, బోధన్ను కూడా ఎందుకు మొట్టమొదలెత్తినది కూడా ఒక చెప్పాలి. నన్ను షోడశి జనపదాలల్లా అస్మాకమని ఒక జనపదం ఉన్నది, అందకం అని ఒక జనపదం ఉంటుంది. అందకం ప్రామాణికమో అవునో కాదో నాకు తెలియదు, కానీ మీలాంటి చరిత్రకారులు వింటున్నప్పుడు అస్మాకం బౌధాన్యపురం అని పూర్వాశ్రమం నుంచి పేరు దానికి. ఆ బౌధాన్యపురమే తదానంతరము నా ప్రజల నోట బోధనుగా. బహుధాన్యపురం, అది బౌధాన్యపురం అంటే ధాన్యం అక్కడ బ్రహ్మాండంగా ఉందని అర్థం కాదు. బోధన అనే పదం బౌద్ధానికి క్షేత్రం, అది కూడా ఉంది. బౌద్ధ క్షేత్రం, జీనం, జైనం, ఇయల బియ్యము, నాగలి అన్ని బౌద్ధ పదాలే కదా, పాలి పదాలే కదా. జీనం అంటే జైనం కూడా
బియ్యం కూడా బౌద్ధ క్షేత్ర పదాలే. జనవల్లభుడు అంటే జైనం కదా. జైనం, జైన బుద్ధాలు అదే. సంగమం అది. అవును. అయితే దక్షిణ భారతదేశానికి పెద్ద దర్వాజా కదా బోధన్. దానికి మొట్టమొదటి, దానికి కూడా మొట్టమొదటి ఇవ్వడానికి ఒక కారణం ఉన్నది నాన్న. జీతగానిగా దేహపరంగా పుట్టిన ఓరుగల్లు జిల్లా నాది. జనగామ తాలూకైన వరంగల్లు జిల్లా నాది. మా ఊరు రేబర్తి, మద్దూరు మండలంలో ఉంటుంది. అక్కడ నేను జీతగాడి దేహంగా పుడతాను. నా దేహం ఓరుగల్లుదే. జీతగాడ నుంచి గీతగాడ అయ్యారు మీరు. అది ఏమైందో కానీ అలాగా నేను అందశ్రీగా పురుడు పోసుకున్నది మాత్రం ఇందూరే. ఇందూరులో. అందుకోసం ఆ ఇందూరు మట్టికి దండం పెట్టాలి కదా, ఇందూరుకు కృతజ్ఞత చెప్పాలి. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి అంటాడు కదా వాల్మీకి. అవును. ఆ రీతిగా షోడశ జనపదాలలో ముందు వరుసలో ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న అస్మాకానికి దండం పెట్టాలనుకున్నాను. ఆ బౌధాన్యపురపు బోధనానికి దండం పెట్టాలనుకున్నాను. నిన్న మన ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి అనే పదం కూడా బోధనములోనిదే. పాపం వాళ్ళు చెప్పరు. అక్కడ బాహుబలి విగ్రహం కూడా చూసుకోవచ్చు మీరు. అదే అక్కడ ఉంది, ఉంది, తెలిసి ఉంది. ఆ జీనములో, ఆ బౌద్ధం, జీనముది అనుకుంటా, బాహుబలి జైనముదే. ఆ రీతిగా అన్ని కారణాలు కలిగిన దాన్ని నాన్నగారు చెప్పిన రాత్రి నేను బోధన పోతే అప్పుడే ఒక కట్ట ఉంటుంది, అక్కడ పెద్ద కట్ట దొబ్బితే పంపన సమాధిని చూశాను. సాష్టాంగ భూమి మీద పడి దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈయన సమాధి అయ్యారా? అలేలే ఉన్నది బోధనలోనే. కర్ణాటక బోలే, ఏ రోజు కర్ణాటక బోలే, ఉన్నది బోధనలోనే. అక్కడే ఉన్నాడు, కన్నడ కవిత్వం రాశాడు కానీ అక్కడ బోధను. ఇదంతా కర్ణాటక ఏలుబడిలో ఉంది కదా. అప్పుడు కళ్యాణ చాణిక్యులు కాకతీయుల కంటే ముందు వాళ్ళ పాలన ఉన్నది కాబట్టి వాళ్ళ భాషలో రాశాడు. ఆ రీతిగా అక్కడ పోతే వీళ్ళు అది పొడిచినాం ఇది పొడిచినాం అని చెప్తారు కదా, ఏది పొడవలే. ఇవాళ వాళ్ళను వాళ్ళే పొడుచుకున్నారు. అది దరిద్రం. ఇప్పుడు ఈ సుదీర్ఘమైన నేను ఆడికే వస్తున్నా. నేను అదే రాత్రి బోధన పోయి తెల్లవాళ్ళు నా మిత్రులతోటి ఆ ఇందూరులో అందశ్రీ పురుడు పోసుకున్న సంబంధాలు ఉన్నాయి నాకు. దోస్తులు ఉంటారు చాలా మంది. ఒకరిని బట్టి నా చేయి పట్టుకొని ఒక ఆకిలి తాడు తీసుకుపోయిన ఇంటి ముందట ఆకిళ్ళలోకి తీసుకుపోతే పెద్ద దరిద్రం ఏందో తెలుసున్నాను నాకు. ఇప్పటి వరకు వాటికి పరిష్కారం చేయని దరిద్రం మనోళ్ళది. తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా పెట్టుకున్నారు. తెలంగాణ వారసత్వంగా ఉన్న సంపదని కాపాడుకోవటం ముఖ్యం కదా. తెలియదా? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వింటాడు కదా. అదే తీసుకుపోవాలి. నేను మాట్లాడిన ప్రతి మాట ఎక్కడ చేరాలనో అక్కడ చేరుతుంది తండ్రి. ఆభ్యంతరం ఏం లేదు. ఎక్కడ చేరాలనో అక్కడ ఉంటుంది కదా, చేరుతుంటుంది కదా. అయితే వాళ్ళు వినాలని చెప్తున్నాను కదా. అది మన జాతి పంపన స్థానం ఆడికే వస్తున్నాను. ఫస్ట్ స్టాంజా ఈ గీతానికి ఫస్ట్ శిరస్సు అదే. ఇక్కడ మాట్లాడి ఈ గీతం కోసం మాట్లాడడానికి ఒక్కడి తెలియదు. నిజంగా కె. శ్రీనివాస్కు నేను నమస్కారం చేయాలి ఈ మీడియా తరపున. ఇప్పుడు మీ తరపున నా తరపున కూడా నమస్కారం చేయాలి. ఎందుకు అందశ్రీ ఇది ప్రజలది, నాకెందుకులే అని తాటబియ్యకు. ఇది ఒకానొక రోజు చాలా గమ్మత్ చేస్తుంది. ఇది నీ పేరును ఖచ్చితంగా చెప్పు. చెప్పకపోతే నీకు నిన్నే అవులగాని చేసే వదిలే కాలం ఇది. తాలు విత్తనమవుతున్న కాలం వేలానికే నూరేళ్ళ. ఇక్కడ తాలు విత్తనమవుతుంది, విత్తనం విధ్వంసం అవుతుంది. ఈ గీతం కూడా నీది కాకుండా చేస్తారు వీళ్ళు, జాగ్రత్త అని తనే ఎడిటోరియల్ పేజీ రాసి ఈ 12 స్టాంజల గీతాన్ని ప్రకటించిండు ఆంధ్రజ్యోతిలో. అక్కడ తలబట్టుకున్నారు అందరూ. ఇది ఎక్కడిదిరా ఇదంతా? దీన్ని కూడా అంతకానే ఉన్నారు వీళ్ళు. 12 సంవత్సరాలు దీన్ని రాయడం జరిగింది. 12 సంవత్సరాలు రాశారు. ఫస్ట్ స్టాంజ దీని చరణం ఏంది అంటే నాన్నగారు చెప్పిన శిరస్సు. పంపనకు జన్మనిచ్చి బద్యనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథా సప్తశతికి ఆయుబులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన జై తెలంగాణ. శర్మ 2500 సంవత్సరాల
చరిత్ర కలిగిన చరణం ఇది. ఆ చరిత్ర అంతా ఇందులో లిఖితమైంది, ఇందులో నిక్షిప్తం చేసి పెట్టాను. ఆ పాటగా ఒకసారి పాడన్నా అది నువ్వు. పాట కంటే ఇప్పుడు కొద్దిలా, ఎందుకంటే చరణం పాటను వదిలేసి పల్లవేనా అని వస్తారు అంటారు. పంపనకు జన్మనిచ్చి బద్యనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథ సప్తశతికి ఆయువులోదిన నేల బృహత్కథల తెలంగాణ కోటి లింగాల కోన జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదానని పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం తెలంగాణ. వాడు జిల్లాలు ఎక్కువ చేస్తాడు, ఒకడొచ్చి జిల్లాలు తక్కువ. మీ రోగం కవిత్వములు ఎందుకురా? వాడి జిల్లా పెట్ట, వీడు జిల్లా పెట్టవలసింది మా అమ్మకు పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభత. ఇక మార్చుకోపోరా, మీ సావు మీరు సావరు, నాకే. అదే పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ. ఒకటి కూడా ఈ ముఖంగా ఈ గీతము రేపు వీళ్ళు ప్రకటించే గీతానికి మొట్టమొదటి చరణంగా ఉండాలని వాళ్ళను కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది ఒక 2500 సంవత్సరాల నాటి చరిత్ర. మీకు దీని ముఖంగా ఇంకొకటి కూడా చెప్తున్నాను. పల్లవి ఇదే కదా, ఇదే తెలంగాణ జై జై హే తెలంగాణ జనని జయ కేతనం. అది పల్లవి, ఇది పల్లవి. తొలి చరణం పంపనతో మొదలైంది. ఎందుకంటే తెలంగాణకి ఆదికవి కాదు, తెలుగుకే ఆదికవి పంపన. అదే తెలుగుకే ఆదికవి పంపన. అందుకోసం పంపనతో మొదలుపెట్టాను, అస్మాకంతో మొదలుపెట్టాను, అందశ్రీకి పురుడు పోసిన ఇందూరు మట్టితో మొదలు చేశాను. నాకు తెలిసి వీళ్ళు వచ్చినాక బంగారు పూత పూసిండ్రు తప్ప వీళ్ళు పుట్టక ముందే ఇందూరు జిల్లా బంగారు పంటలకు నెలవైన నేల తండ్రిది. బంగారు పంటలకు నెలవైన నేల తల్లి ఇందూరు. ఆ రీతిగా కూడా దానికి సార్థకతతో ఆ పదం ఎత్తుకోవడం ఆ నేలకు నిజంగా నాకు పంపనను తెలియజేసిన నాన్నగారికి, ఇంత గొప్ప కవిత్వం రాసే సమయం చెక్కిన కాలానికి, ఆ ఉద్యమానికి. మిమ్మల్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారా సార్? ఈ పాట అధికారం పడిన తర్వాత కలుస్తున్నారా? ఏం జరుగుతుందో? మేము కలువని రోజు ఉండదు. అదే కలుస్తాము హృదయంతరాలంగా. అదే అంటే అధికారికంగా మిమ్మల్ని ఏదో ముందు కలిసే కదా సార్ని ఇంటికి పంపింది. అది ఓకే, అది గుర్తుంది. రేవంత్ రెడ్డి మీరు తెచ్చిన ఇంటర్వ్యూ చాలా పెద్ద ఇంటర్వ్యూ కదా అది. ఇప్పుడు వాళ్ళకు ఊపిరి జలపని పనులు. మేము అధికారిక కార్యక్రమం ఏమైనా చేస్తారా? చేస్తారొచ్చు, నాకు తెలియదు, అది వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా వాళ్ళు, నేనైతే ఒక మాట కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ సాహసం అంటమా, ఆ పాట పట్ల ప్రజల సాహిత్యం పట్ల ఉన్న గౌరవం అంటమా, లేకపోతే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు నిజంగా నిర్వచనాన్ని తెలియజేసినందుకు నేను కూడా ఆ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వినమ్రంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత మీరు ఏమంటారంటే నేనేం చదువుకోలేదు, గొల్ల కాపిరిగా ఉన్నాను, తాపి మేస్త్రిగా ఉన్నాను అన్నారు. కానీ మీరేం మీ పదబంధాలు వచ్చే కవిత్వం ఏమో అది ఒక బాగా ఛందస్సు వ్యాకరణం బాగా చదువుకున్న వాళ్ళు వచ్చిన ఎలా రాస్తే ఎలా ఉంటుందో అలా పదాలు అన్నీ వస్తున్నాయి కదా, పదబంధాలు వస్తున్నాయి కదా. ఈ కవిత్వము, ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మంచి శర్మ, ఇది ఎవరు అడుగుతుంటారు కానీ ఎవరికి నిర్వచనంగా చెప్పలేదు. మా ముత్తాతల నుంచి మీ ముత్తాతల వరకు జ్ఞానము ఎవరి వల్ల ప్రచురణ జరుగుతుంది? ఎవరి దయ వల్ల. అంటే దైవము, కాలము, లోకము కదా. ఈ మూడుటికి నెలవైంది అమ్మ కదా. ఆ అమ్మ అందరు అడుక్కున్నారు, వాళ్ళు పాండిత్యాన్ని సంపాదించుకున్నారు, పెంపొందింప చేసుకున్నారు. కొంతమంది చంపుకున్నారు కూడా కొంతమంది. ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. కాబట్టి నేను చదువుకోలేదు కదా, బడిలో అడుగు పెట్టని దరిద్రము నాది. శర్మ, జాతకాల పరంగా అష్టమ దరిద్రమే ఉంటుంది కదా, అష్టదరిద్రం లాస్ట్ కదా. ఈ బతుకుకు 16 అనాల దరిద్రుని నేను. ఎందుకంటే నా బాల్యం చాలా కష్టతరంగా ఉంటుంది.
కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్ల నా జీవితం. తల్లి చచ్చిన కుక్క పిల్ల కూడలి మధ్య పాదాల సబడిని కుయ్ కుయ్ అనుకుంటా ముద్దాడేందుకు పరిగెత్తుతుంటది. తల్లి చచ్చిన కుక్క పిల్ల నా జీవితం. మృగాలు ధరుముతున్న జింక పిల్ల నా జీవితం. ఇంతటి కఠోరమైన జీవితం నుంచి వచ్చిన వాడిని ఎట్లా వాళ్ళు చేయిస్తే వీళ్ళు చేయిస్తే వాళ్ళ చేయి పట్టుకొని వీళ్ళ చేయి పెట్టుకొని రాలేదు. అమ్మ చేయి పట్టుకొని అడుగులేస్తూ వచ్చాను. అమ్మే మీ చేయి పట్టుకుంది. అలా పట్టుకున్నది కాబట్టి ఎవరిను అడుక్కున్నది కాదు. పుటం పెట్టినట్టుగా, పురుడు పోసినట్టుగా, పునీతము చేసినట్టుగా, పుంకాలుగా అదే కవిత్వం. నేను పోతన మాత్యుడు చెప్పినప్పుడు ఏందో వీరు కథలు అన్నారు కదా, డేన్ని అన్నాను కదా, ఆ రీతిగా వాడు మా అయ్య అన్నాను కదా, ఆ రీతిగానే పలికించేటి వాడు రామభద్రుడట పలికితేనే బోహరమౌనం. నేను చెప్పలేదు రామభద్రుడు అంటే, నేను కూడా ఇది అబద్ధమేమో అనుకునేటోన్ని. కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఒక్కంతకు నిజం కాదు, కోటంతలకు నిజం. అవును. ఎందుకంటే వాడి ప్రమేయం లేకుండా ఒక ఉదాహరణ చెప్పాలి. ఒక గంటకు 60 నిమిషాలు అంతే. ఒక నిమిషానికి 60 సెకండ్లు. ఇలా సెకండ్కో పద్యం చదివినా వాళ్ళెవరే ఎట్లా పుట్టిందే భూమి మీద. ఒక్క గంటకు 700 కవిత్వాన్ని కట్టి ఛందస్సు చెక్కు చెదరకుండా ఉక్కు సంకల్పాలు కాకపోతే దిక్కులన్నీ మొక్కేంత స్థాయికి కొప్పరపు కవులు ఒక్క గంటకు 700 పద్యాలు ఎట్లా చెప్పారు. అంతే వస్తూ ఉంటుంది, అంతే ప్రవాహం లాగా. మిచిని కన్ను కొడితే కూడా అంత రావు. అవును. అంటే వాళ్ళు కారణ జన్ములు. అందుకోసం అటు బోను కానీ అదే ఏదో కారణం ఉన్నది అమ్మకు నాకు. అందుకోసము నేను అనుకోను. అనుకుంటే మాత్రం అమ్మ ధారాళంగా ఇచ్చిపోతుంది. అయితే వాళ్ళంతా వేగవంతం కాదు. అదే ఒక పద్యము రాయడానికి నాకు ఒక వచన పోయాన్ని పూర్తి చేయడానికి 40 ఏళ్ళు పట్టింది. అబ్బా. కవిత్వం కడలి కెరటం, కవిరాజులకదీ కిరీటం, ఆలపిస్తే మధురగానం, సంధిస్తే రామబాణం. ఈ రామబాణం వాడడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు నన్ను అవిడితనం ఆవహిస్తుంది. రాముని కోదండాన్ని పట్టుకొని నేను కోలాటం వేయాలన్నా అంటే నాకు అవిడితనం ఆవహించినట్టే కదా. ఈ కోదండాన్ని వదిలిపెట్టాలంటే ఈ కోదండాన్ని దాటిన శరమేదన్నా సంధించగలనా అని 40 ఏళ్ళు ఆలోచిస్తే వచ్చిన పదం. ఆ వచ్చిన పదమే నిన్న సారుకు వచ్చిన పదం కూడా. ఎందుకంటున్నానంటే ఆ అమ్మ అట్లా మెత్తగున్నది. ఏంటిది అది? 40 ఏళ్ళకు వచ్చిన శబ్దం. కవిత్వం కడలి కెరటం, కవిరాజులకదీ కిరీటం, ఆలపిస్తే మధురగానం, సంధిస్తే వాగ్బాణం. వాగ్బాణం ఇంకా శక్తివంతమైంది కదా. 40 ఏళ్ళు పట్టింది పదం తీసుకొచ్చుకోవడానికి. ఆ వాగ్బాణం నిన్న మొన్న ఏం చేసిందో లోకమంతా. అంటే కవివాక్ వశవాక్ అంటారు కదా, చెప్పిన కదా. సారుకు చెప్పిన కాలజ్ఞానం చాలా ఏళ్ళ ముందు చెప్పిన. ఎప్పుడు సారెక్కిన 15 రోజులకు 2015లో రష్యకు పోయేటప్పుడు గాలి మోటార్ టిక్కెట్ మీద రాసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసినా, నువ్వు ముఖ్యమంత్రి నువ్వు తప్పు చేసినా అలాగే నిలదీస్తాను ఆ రోజు ఇంటర్వ్యూలో మీరు అన్నారు కదా, ఆ మాటకు మీరు నిలబడి ఉంటారు కదా ఎప్పుడు. ఇక అట్లా చెప్పితే నిలబడకపోతే అందశ్రీ బతికున్నట్టు కాదు కదా. అలా నిలబడకపోతే అందశ్రీ అమ్మకానికి పోయినట్టు కదా. అలా నిలబడకపోతే నా అమ్మను అవమానించడంలో అందరికంటే ముందు వరుసలో నేనే ఉన్నా కదా, ఉన్నవాడిని అయితే కదా. రేవంత్ రెడ్డి ఎదురుగానే అన్నారు ఆ మాట మీరు చెప్పింది కదా. నాన్న ఒక్కటి గుర్తుపెట్టుకో, సారు ఇదే కదా ఇప్పుడు నేను చెప్పేది. సకలము తెలిసిన అది అన్నవాడే సర్వనాశనము చేసిండు నా తెలంగాణను. ఏమి తెలువనోళ్ళు ఏమి చేస్తారన్న భయం నన్ను ఎంబడిస్తూనే ఉన్నది. సారులాగా మీరు దారి తప్పిన నాడు మీ జుట్టుకు గజ్జగట్టి ఊరేగిస్తానని మళ్ళీ పునరావృతం చేస్తున్నా. ఒకవేళ మిమ్ముల గెలువని రోజే నాకొస్తే నా అమ్మ లేనట్టే, నేను హిమ్మైనా, నేను పుట్టున్నా బతికున్నట్టే కాదు. అంటే మీకు ఎలాంటి చెప్తున్నానో, మీరు భద్రంగా పాలన చేసుకోండి, మీరు అద్భుతంగా ఏలుకోండి. ఏ ప్రజల ఓటు భిక్షతోటి మీరు అధికారములకు వచ్చినరో వాళ్ళను యాచకులుగా చేయకండి. వాళ్లకు కాస్త శిరస్సు వంచే ఉంచండి. వాళ్ళ కడుపుల్లో తలబెట్టి శరణాగతిగా పాలన చేయండి.
మీరు చరితార్థులవుతారు అని కోరుకుంటాను. మీకు మంచిగా చెయ్యాలని మా అమ్మకు చెప్పిన రీతిగా మీకు శరణాగతి కూడా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడనే పాట ఇప్పుడు జై జై హే తెలంగాణ తెలంగాణ జాతి గీతం అయితే ఇది మొత్తం ఈ పాట మొత్తం ప్రపంచ మానవ జాతి గీతంగా దీన్ని అభివర్ణించవచ్చు. మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు ముచ్చకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అని చెప్పి రాశారు కదా. ఎందుకు మీకు మానవత్వం వాళ్ళు కనిపించలేదా? ఎందుకు ఆ పాట పుట్టింది? ఎలా పుట్టింది అది? నిజమే నాన్న, ఇది చాలా గొప్ప ప్రశ్న. ఇప్పుడు నిన్న మొన్న ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళకు కూడా చిన్న జవాబుదారిగా చెప్పాలి. అందశ్రీ సాంప్రదాయవాది, సనాతన ధర్మాన్ని అధికంగా ఇరుముడి కట్టుకొని వెళ్తున్నవాడు. నిజంగా సాంప్రదాయవాదే. అదే కానీ సమరాంగణములో ఒరో నపింసకులారా, సమరాంగణంలో కూడా ఎలా నిలబడి ఉన్నాడో అది మీరు చదువుకోవాలి. ఏ సనాతన ధర్మాన్ని నేను ఇరుముడి కడతానో తెలుసా? ఒక్క మనిషి అపూటంగా 5 ముక్కలు తెగకుండా ఉన్నప్పుడే ఆ సనాతన ధర్మాలను ఆ సాంప్రదాయాలను శిరస్సు మీద మోత్త. నన్ను అవమానించిన ఏ సంప్రదాయాన్నైనా ఏ శాస్త్రాన్నైనా ఒక్క మనిషిని 5 ముక్కలుగా తెగనరికి ఇది వర్ణాశ్రమ ధర్మము అని మానవ మేధ మీద రుద్ది అపూటమైన మనిషిని 5 భూతాలతో అంకురించిన ఒక మనిషిని 5 ముక్కలుగా తెగనరికే అధికారం ఎవ్వడిచ్చిండ్రా మీకు అని నిలదీస్తూనే ఉంటాను. అలా వర్ణాశ్రమ ధర్మం మీద నా మనిషి హత్య చెయ్యబడ్డాడు. నా మనిషి ముక్కలుగా వర్ణాలుగా విడిపోయిండు. తదానంతరము కులాలుగా పోయిండు. తదానంతరం మతాలుగా ముక్కలైండు. ఇక్కడ కులంగానే చెప్పాలి, తలంగానే చెప్పాలి, ప్రాంతంగానే చెప్పాలి, వర్ణంగానే చెప్పాలి, వర్గంగానే చెప్పాలి. నా మనిషేడి శర్మ మనిషిగా ఇది కనిపిస్తే కానీ మనిషి కనిపించట్లేదు. అందుకోసము అన్నిట్లో అభివృద్ధి అయిన మనిషి మనిషిగా మాత్రం అడుగడుగున అంతరించిపోతున్నాడు. ఆ మనిషి కోసమే నా అన్వేషణ. ఈ పాట ఎలా పుట్టింది సార్? ఎలా పుడుతుంది అంటే మనిషి అపూటంగా బతకాలి కదా. అదొక కాలం ఉంది మనకు. ఈ వర్ణాశ్రమ ధర్మం కూడా ఎప్పుడు వచ్చింది నాన్న? మొన్నొచ్చింది. అవును, మొన్ననే వచ్చింది కదా. పని విభజనే కదా అంత. పురుష సూక్తం నుంచి అది మనకు భగవద్గీత నుంచి బ్రాహ్మణ్యాల నుంచి అక్కడక్కడ కనబడుతుంది. అటు పోని ఇప్పుడు పెద్ద తరం. నేను ఒక్కటే కోరుకుంటా శర్మ, మనిషిని మనిషిగా చూడని ఏ సనాతనమైన ఏ శాస్త్రమైన ఏ సాంప్రదాయమైనా నేను అంతగా ప్రేమించను దాన్ని. మనిషిని మనిషిగా చూసే సాంప్రదాయం ఎక్కడ నన్ను ఉండదు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు ఒకసారి నిన్ను గుంటూరు తీసుకొని పోతా. నేను తెలంగాణ పశువుల కాపరి జీతగాన్ని. ఏ వర్గాల నుంచి వచ్చినో ఏ కులాల నుంచి వచ్చిందో నేను ఎవరికి పుట్టినో ఎవరికి తెలియదు, కానీ ఏ వాడ నుంచి వచ్చినో అందరికీ తెలుసు కదా. ఇది వీళ్ళు కూడా వినాలి. ఇప్పుడు ఎవరికి పుట్టినో నా అమ్మ నాన్నలు ఎవరో తెలియకపోవచ్చు, కానీ నేను ఏ వాడ నుంచి వచ్చాను, ఆ వాడ నుంచి వచ్చింది అనుకుని ఆ వాడ నుంచే తెలివి రాలే, అన్ని వాడల నుంచి గుచ్చుకొని వచ్చిన తెలివి కదా ఇది. అందుకోసం మొన్న ఒక్కటే చెప్పాను, జయ జయ తెలంగాణ గీత కీర్తిలో ఇక్కడ ప్రతి కులానికి భాగస్వామ్యం ఉన్నది. సంఘాల పరంగా మాత్రం దళిత జాతులకు, దళిత సంఘాలకు, అంబేద్కర్ వాదులకు ఈ గీతం మీద అధికారం లేదని నిర్మోమాటంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా గీతాన్ని అవమానించిన కేసీఆర్ కూడా తన అర్హతను కోల్పోయిండు. మాది మేము చేసినామని అర్హత వాళ్ళకు కూడా లేదు, బీఆర్ఎస్ కూడా లేకుండా చేసుకున్నారు. నన్ను అవమానించిన ఎవ్వడికి కూడా ఇందులో భాగస్వామ్యం లేదు. నన్ను సులకన చేసి మాట్లాడేటోళ్లకు ఇందులో హక్కుండదు. అరే, కులము శాస్త్రీయత కాదురా, మతము కూడా శాస్త్రీయత కాదు, మనిషి శాస్త్రీయత కదా. మరి అశాస్త్రీయతలను తల మీద ఇరుముడులు కట్టుకొని అవులగాళ్ళుగా జీవనాలు సాగించే మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు తప్ప అంతకు మించి ఏమి రాదు. మనిషి అపూటమైన శాస్త్రీయత, మనిషి అపూటమైన సైన్స్. వాడు ముక్కలుగా నరకబడుతున్నాడు. వాడిని 4 ముక్కలు కాదు 5 ముక్కలు నరికారు. అందరూ ఆ వేదనల నుంచి ఆ నేపథ్యం అది కూడా చెప్పాలి నేనే. మరి తల బ్రాహ్మణం,
భుజస్కంధాలు క్షత్రియం, నాభితొడలు వైశ్యం, పాదాలు శూద్రం. ఇదే చెప్తారు కదా మరి. 5వ వర్ణమైన నిషాదుడు ఎక్కడ పోతాడు? నిషాద ఎక్కడ పోతాడు మరి వారు? ఇందులో వర్ణాశ్రమ ధర్మాలలో 5 వర్ణాలు ఉన్నాయి, 4 వర్ణాలు కాదు. ఒకవేళ ఎక్కడున్నాయని వాడు అడిగితే నేను వారికి ఈ దేశానికి ఏ ప్రామాణికమైన కావ్యాలు ఉన్నాయో అందులో నుంచే తీసి చెప్తా. ఇది నా సొంత కవిత్వం కాదు, నా సొంత పైత్యం అంతకంటే కాదు. అయితే అక్కడ ఆ 5 ముక్కలు గాని మనిషికి నేను చూడాలనుకొని వర్ణాశ్రమ ధర్మాన్ని నుంచి ఏలిన 4 యుగాలలో జరుగుతున్న అసమానతల మీద, 4 యుగాలుగా జరుగుతున్న దుర్మార్గాల మీద, అస్పృశ్యతల మీద, అహంకారాల మీద, ఉచ్చనీచాల గొడవల మీద పుట్టి పురుడు పోసుకున్న గీతం. ఒక్క మాట చెప్తా శర్మ. తల బ్రాహ్మణం ఉచ్చ స్థితిలో ఉన్నది, పాదము శూద్రం నీచ స్థితిలో ఉన్నది కదా. ఈ 4 యుగాలలో వీళ్ళందరికీ తెలవాలి, మీకు కూడా తెలవాలి. ఇప్పుడు నా గురువులు ఏం నేర్పినరో నాకు. అవును నానా, ఈ 4 యుగాలల్లా శ్రేష్టమైన శిరస్సు, ఉచ్చ స్థితిలో ఉన్న శిరస్సును నా జాతి మొక్కిందా ఎప్పుడు? లేకపోతే ఆ ఉచ్చ స్థితిలో ఉన్న శిరస్సు నీచమైన నా పాదాలకు దండం పెట్టిందా ఈ 4 యుగాలుగా? శిరస్సు పాదం దగ్గరే పెడతారు కదా, పాదం శిరస్సు దగ్గర ఉండదు కాదా? మరి ఇప్పుడు ఏది శ్రేష్టం? ఇక్కడ 5 భూతాలలో భూమే శ్రేష్టం. ఎవడైనా ఆ ధరాతలానికి తల వంచాలి కదా. నా పాదం భూమి అయినప్పుడు నిజంగా నేను పాదానిగానే వర్ధిల్లుతా. మీరు లెక్కగట్టని నిషాదుడు ఆదిమ జాతులు మానవ తొలి మానవుడు కదా వాడు. అది తల్లి వేరు కదా, నా డిఎన్ఏ కదా, దాన్ని కూడా ప్రేమిస్తాను. సమస్త సంపదలను సృష్టించిన శూద్రుడు నాకు తలమానికం. బలంగా ఈ దేశ రక్షణ కోసం బతుకును బలిదానము చేసిన క్షత్రియుడు కూడా నాకు ఆదర్శమే. సర్వసంగ పరిత్యాగము చేసి తనదంటూ లేకుండా, అంటే శరీరమే పంచభూతాలు కదంటారు కదా, తనదంటూ లేకుండా బతుకుని ఇచ్చిన బ్రాహ్మణుడు కూడా నాకు ఆదర్శమే. కాదు కాదు చరమా, పుట్టుకలో నిషాదుని నేనే, పురుడులో శూద్రుని నేనే, పుడమికి అన్నం పెట్టిన శూద్రుని నేనే, బలవంతమైన క్షత్రియుని కూడా నేనే. తలకాయ పని చేస్తుంది కదా, మరి తల లేని కులం ఉంటుందా? ఈ మూర్ఖులకు తెలవాలి. తల ఉండాలి, మెదడు ఉండాలి, తల ఉండాలి, తలలో పని చేసే మెదడు ఉండాలి కదా. ఆ మస్తిష్కమున్నోడు బ్రాహ్మణుడు అనుకున్నప్పుడు వాడు కూడా సర్వసంగ పరిత్యాగైనప్పుడు వానికి కూడా నేను శరణాగతి చెప్తాను ఈ 5గురికి. ఎందుకంటే ఈ 5గురిలో నా పాంచభౌతిక తత్వమైన ప్రకృతి 5 భూతాలుగా వీన్ని అంకురింపజేసింది కాబట్టి ప్రథమ దండం ఈ పంచభూతాలకు. పంచభూతాలకి, పంచభూతాత్మకమైన శరీరానికి, మనిషికి కదా. ఈ పరిపూర్ణమైన మానవుడికి బతుకంత శరణాగతి చెప్తుంటే ఉంటాను. వాణ్ణి పరిపూర్ణంగా ఉంచడానికి పురుడు పోసుకున్న మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు 100కో 1,00,000కో ఒక్కడు. యాడ ఉన్నాడో కానీ కంటికే కనరాడు. ఉన్నడాడు లేకుండా పోలే ఉన్నాడు. వాడు లేకపోతే నాకు విద్య ఎందుకు వస్తుంది? వాడు లేకపోతే నాకు ఇంత ఎలమంచి శేఖర్ గురించి, మల్లారెడ్డి గురించి, శంకర్ మహారాజు, వీళ్ళందరూ ఎందుకు లేరు? అరే మా రాదమ్మ, అరే మా ఊరు, నేను అన్నాను ఎవడు, ఏ మావాడే, ఏ పిచ్చి మీవాడు ఎట్లయితారా? 5 ఏళ్ళు తెచ్చుకున్న వాళ్ళు మీవాడంటే 15 ఏళ్ళు వచ్చిన రెడ్డి వాడు ఎటు పోవాలి? సరే మీరే అనుకున్నాడు, నాకు ఉపనయన ధర్మాలు చేసిన శృంగేరి సాధు పెట్టుకోవాలి, నాకు గటక పెట్టిన మా సాకలి బాలమ్మోదిని ఆమెటు పోవాలి, నన్ను బట్టలు కుట్టించిన మొట్టమొదటి మునీర్ సేటట్టు పోవాలి. నాకు ఆకలి అయినప్పుడు ప్రతి తల్లి నాకు అన్నం పెట్టిండ్రు వాళ్ళని ఆ కులాలన్నట్టు పోవాలి. అంటే విశ్వమానవుడు కదా మనిషి అనేవాడు కదా. అసలు మనిషి అంటేనే విశ్వం నానా, ఆ కొత్త విశ్వం వద్దు. విశ్వనాథుడు తప్పు, మనిషే విశ్వం, విశ్వమే మనిషి కదా, పూర్ణత్వం. అందుకోసం ఈ 5 వర్ణాలు నేనే, ఈ 5 భూతాలు నేనే. నా కవిత్వంలో గవ్వే ఉంటాయి. ఎవ్వరు ఏదనుకుంటే వాళ్ళు ఇష్టం. అందులో నుంచి మాయమైపోతున్నాడని గీతం పురుడు పోచుకుంది. దీనికి ఒక శరణం చెప్ప, దీనికి కూడా శిరస్సు లేదు. మీ పాటల ముందు శిరస్సు లేకుండా మొదలైతాయి. దీనికి కూడా ఈ మధ్యన ఒక అక్క అడవిలో 30 ఏళ్ల జీవితానికి వనవాసానికి అడవిలో వారేసుకున్న అక్క గిట్టనే ఉంటుంది.
ఏదో పాట పాడితే విన్నాను. అన్న నేను ఈ పాట పాడుకుంటాను, నేను తీసుకోవచ్చా అంటే, అక్క నీకు ఇంతమంది తీసుకో అని చెప్పాను. కానీ అక్క ఈ పాటకు శిరస్సు లేదు, మీరు ఎక్కడన్నా పసి కడతారా అని. నాకు ఇద్దరు నేర్పిరు కదా. అవును, శిరస్సు గురించి శిరస్సు కోసం నేర్పిరు కదా. బిరుదురాజు నేను రామరాజు ప్రధానంగా ఎలమంచి శేఖర్ అన్న, బిరుదురాజు రామరాజు గారు రెండు అజేయమైన గీతాలకు, అజేయమైన కవిత్వాలకు శిరస్సులు, మళ్ళా వాళ్ళు చెప్పిన శిరస్సులు నేనే చెక్కుకున్నా. మళ్ళీ అది శిరస్సు లేదని చెప్పారు అంతవరకు. అంతేకాని శిరస్సు నేనే పుట్టించుకుంటాను కదా. ఆ రీతిగా అందుకోసం నా శిరస్సు ఉన్నది కాబట్టి, ఆ శిరస్సులో ఏదో ఉన్నది కాబట్టి, శిరస్సు ఉంది కాబట్టి ఈ గీతాన్ని కూడా శిరస్సు లేదు 20. శిరస్సు ఉంది కాబట్టి ఈరోజు ఇంత యశస్సు వచ్చింది అంటున్నాను. కాబట్టి ఈ పాట ఒకసారి మీరు అనాలి చెప్తాను. ఈ ఫస్ట్ చరణం, మయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఆడ ఉన్నడ కాని కంటికే కనరాడు, మాయమైపోతున్నాడమ్మా. ఆ అక్క పుణ్యమాని ఈ గీతానికి శిరస్సు వచ్చింది. జనుమనిచ్చిన తల్లి తండ్రులను వదిలేసి యుగ ధర్మమిది అంటూ జగమేలబోతారు, అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు, కన్న బిడ్డలే రోజు కళ్ళర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురుదీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచ్చి కొడుతారు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ వందాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మ, అవినీతి పెనువాశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా. ఆ మనిషి మాయమైనాడు, మనుగడ ఎప్పుడు ప్రశ్నార్థకమే. ఆ మనిషిని 5 ముక్కలు జరిగినాడే, ఆ 5 ముక్కలు తెగరానికి నాడే ఈ దేశ చరిత్ర సంకనాకడం మొదలైంది. అందుకోసం ఇకనన్న నా దేశము కళ్ళు తెరిచి ఆ 5 ముక్కలను ఒక్కటి అపూటమైన మనిషిని చేసి అజేయమైన కీర్తి నా దేశము ఆర్జించాలని వినమ్రతతో చెప్తున్నాను.